తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హాయ్ శివ. హాయ్ బ్రో. హాయ్. ఎట్లా ఉన్నారు ఇద్దరు? బాగానే ఉన్నాం. మీ వీడియోలు చూస్తుంటే చాలా కూల్గా ఉంటాయి అనమాట. చాలా మంది కొంతమంది ఏంటంటే వల్గర్గా అవి చేస్తుంటారు, మీరేంటి ఫ్యామిలీ సినిమా టైప్లో చేస్తుంటారు కదా. యూత్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు అంటే ఉండవని వల్గర్గా ఉంటాయి, మరీ దారుణంగా కూడా ఉండవు. నచ్చవు, వల్గర్గా చేస్తే కూడా నచ్చవు కొంతమందికి అని తెలుసుకున్నాం, ఫాలోవర్స్ ద్వారానే తెలుసుకున్నాం. ఇట్లా ఇయర్ ఫోన్స్ కొంచెం అట్లాంటివి విని అట్లాంటివి కొంచెం బంద్ చేసుకున్నాం, ఫాలోవర్స్కి మంచిగా ఉండేటట్టు వేళ కొంచెం అందరికి బ్యాలెన్స్. వేరువేరుగా ఉన్నాయి కదా, ఇద్దరు కలిసి ఎలా చేస్తున్నారు? అసలు ఐడియా ఎలా వచ్చింది మీ ఇద్దరికి? అదో పెద్ద కాదు కదా, ఇప్పుడు 3 years బ్యాక్ టిక్టాక్లో ఉన్నప్పుడు డ్యాన్స్ వీడియోలు చేసేటోళ్ళము. ఒకరోజు ఇట్లా చేద్దాం, ఒకటి నార్మల్గా ట్రై చేద్దామని ఒకటి కామెడీ వీడియో చేసినాము. అది మంచిగా బయటకు వచ్చేసరికి అట్లా కంటిన్యూ చేసినాం. ఐడియా ఎవరిది? ఇద్దరం కలిసి చేద్దామని ఐడియా ఎవరిది? ఆ రోజు ఇట్లా ర్యాండమ్గా వెళ్ళిపోయింది. అది ఎన్నోసార్లు అనుకున్నాము. అంటే చిన్నప్పుడు కూడా మేము టిక్టాక్ అప్పుడు పాత ఉన్నప్పుడు ఒక అకౌంట్ సపరేట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి చేసినాం వీడియోస్. టిక్టాక్ లేకముందైనా సరే మాకు మొత్తం కామెడీ అంటే ఏం చేసినా సరే ఒకరిని నవ్విపించేటోళ్ళం, ఒకటి అది చేసేటోళ్ళము. నార్మల్గా ఏదో ఒక ఎడిట్ యాప్ నుంచి అయినా సరే ఏదో చేసి ఇట్లా స్పూఫ్స్ చేసి అట్లాంటివి చేసినాం బాగా. అంత వైరల్ పోలేదు, జస్ట్ ఊరోళ్ళ చూసుకోనికే, ఊరోళ్ళకి ఇట్లా 10 మందికి నవ్వుకోనికే అట్లా. అప్పటి నుంచి అయినా కామెడీ సెన్స్ కొంచెం అట్లా ఫాలో అయినాం. నెగిటివ్ కామెంట్స్ అంటే ఇప్పటివరకు అయితే ఏం లేవు. 99% లేవు. అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏమన్నా తప్పు కంటెంట్ ఇచ్చినామే అనుకో, చెప్తారు, అరే అన్న అట్లా చేయకుండా తప్పు కదా అని చెప్తారు. మా ఫ్యామిలీ కూడా చెప్తారు, వాళ్ళైనా అట్లే చెప్తారు. మేము అట్లే ఫీల్ అయినాం, అరే వీళ్ళు ఇంకోరు అయితే తిడతారు. కానీ మా ఫాలోవర్స్ కొంచెం మా వీడియోలు చూసే వాళ్ళు ఎట్లా అంటే, అరే తెలియదేమో, అరే అన్న అట్లా చేయకుండా అన్న కొంచెం బాగాలేదు కదా అని కామెంట్లలో చెప్తారు. సో అది అర్థం చేసుకొని చాలా వరకు కూడా మేము అంటే లెర్న్ అయినాం. అర్థం చేసుకొని కొన్ని కంటెంట్ ఎట్లా చేయాలి ఎట్లా చేయొద్దు అనేది కూడా మేము అర్థం చేసుకొని ఇప్పుడు ఎదుగుతున్నాం. అట్లా. ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. రెండు వేరు కలిసారు ఇద్దరు. ఒకటే ఊరు, బాగా అవుతాడు. ఊరు ఒకటే, రెండు వేరు ప్రొఫెషనల్స్ కదా, బీటెక్ డిగ్రీ కదా. సో ఈ స్క్రిప్ట్లో ఎవరు రాస్తుంటారు? ఇద్దరికి స్క్రిప్ట్స్ రాస్తుంటాడు. ఓకే, నువ్వు యాక్టింగ్ చేస్తావు? యాక్టింగ్, ఎడిట్, ఇంకా ఇట్లా మొత్తం నువ్వే మొత్తం అన్నీ చేస్తాడు. కలిపి అన్నీ చేస్తాడు. నేను సగం చేసిన, మిగిలింది మిస్టేక్స్ అట్లా. ఎప్పుడైనా స్క్రిప్ట్ రాస్తుంటాడు కదా, తనకి ఎక్కువ రాసుకుంటున్నాడు, నీకేమనిపించదు? అట్లేం ఉండదు. మేము అక్కడికి వచ్చినాక నీకు నచ్చింది నువ్వు తీసుకో, నాకు నచ్చింది నేను తీసుకుంటా. ఒకటి నాకు ఇది చేయబోతే నువ్వు చేయి అట్లా. నేను అదేంటంటే కామెడీ రోల్స్ ఎక్కువ నేను తీసుకుంటా. ఏమన్నా హైప్ ఈయనకి ఇస్తా అంటే, నేను పోతే కామెడీలో పోయినా వీని కొంచెం ముందు కాబట్టి వీడు కొంచెం వేరే వేలో పోవాలన్నట్టు వీనికి కొంచెం వేరే ఇస్తుంటా. సాయి ఎక్కువ నవ్విస్తాడు, శివ ఏడిపిస్తాడు. ఏడిపించేది ఉండదు మనది. కొంచెం లవ్ ట్రాక్ సెట్ అవుతుంది కాబట్టి అట్లా కొంచెం ట్రై చేస్తా. సెట్ అవుతుంది. లవ్ ట్రాక్ సెట్ అవుతుంది అట్లా అని అంటలే, ఫుల్ అని అంటలే, కామెడీ చేస్తాం కానీ కొంచెం సెట్ అవుతుందేమో, ఇదే ఎందుకు కొంచెం అక్కడ ఇక్కడ కూడా ట్రై చేద్దాం అన్నట్టు అన్ని టైపులో ట్రై చేపిస్తుంటా. స్క్రిప్ట్లలో విలన్ టైప్లో కానీ, కొంచెం కామెడీ కానీ, లవ్లో కానీ అట్లా కొంచెం ట్రై చేపిస్తా. కానీ నవ్వు వస్తుందిలే మా ముఖాలు చూస్తే కానీ కొంచెం ఫేస్ వాల్యూ. ఇప్పుడు అంటే ఓకే, ఒక ఫేమ్ వచ్చింది మీకు. స్టార్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? మా ఇంట్లో ఎవరు తెలియదు అసలుకి, మా వాళ్ళు సోషల్ మీడియా యూజర్స్ కాదు అసలు. లాస్ట్ జనరేషన్ మామ్స్ చెప్తుంటారు కదా మీ పిల్లలు ఎలా చేస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. బట్ అంత చేసినప్పుడు తెలియదు మా వాళ్ళు. నేను ఫస్ట్ నుంచి అనుకున్నా, చెప్పిన వీనికి తెలిస్తే మాత్రం ఇంట్లో మనంతలో మనం చెప్పొద్దు, 10 మంది వచ్చి ఇట్లా మీ పిల్లలు వీడియోలు బాగా చేస్తుర్రు అని తెలవాలి అని అనుకున్నా. ఇట్లా ఇంటికి వచ్చి ఫోటోలు దిగుడు, అర్జీవుడు, ఇంటి పక్కన వాళ్ళందరూ అరే మీ వాళ్ళు బాగా చేస్తారు, ఆడ చూసినా ఈడ చూసినా అని చెప్తే అప్పుడు తెలిసింది. అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్టార్టింగే కొంచెం వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అయితే తిట్టేటోళ్ళేమో, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఎందుకు చేస్తున్నావు. ఇక్కడ పోలేపల్లి సెడ్జ్ ఉంది కదా జడ్చెల, అందులో మా డాడీ ల్యాండ్ అందరికీ చూపిస్తుంటాడు. ఎవరన్నా కంపెనీలు కట్టనీకి అట్లా వస్తే చూపిస్తుంటాడు. మా ఇంట్లోనే ఉంటుంది మిషన్ కుట్టుకుంటా. అందులో ల్యాండ్స్ అన్నీ పోయినాయి కాబట్టి మాకు అవి ఇచ్చారు, మొత్తం ఆ జాబ్ ఇచ్చారు మా డాడీ. డాడీ కంపెనీలో వర్క్ చేస్తాడు, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా అంటున్నారా, ఎందుకు డాడీ మాకు ఇన్కమ్ బాగా వస్తుంది కదా మేము చేసుకుంటాం, మీరు హ్యాపీ ఇంట్లో కూర్చున్నా ఏమైనా అంటున్నారా? అమ్మ కూడా పనికోతుంటే ఆగిపోయింది, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేసినాం. డాడీ ఏంటంటే ఇక రెగ్యులర్ డైలీ ఖర్చులకు కావాలి కదా, మొత్తం డిపెండ్ కాకుండా అట్లా. డాడీ అంతేం లేవు అసలుకి. వస్తాయి అంటే వస్తాయి,
నార్మల్గా వస్తాయి అంతే. అంత మరీ మనం ఇంట్లో కూర్చోబెట్టి మేము చూసుకుంటాం మొత్తం అని ఇప్పుడు మనం తిరిగే సిటీ కల్చర్కి మనం చేసే షూట్స్కి అవన్నిటికీ 10 మంది ఫోకస్ మనం ఉన్నప్పుడు మనం కొంచెం అంత డౌన్లో చీప్గా కూడా ఉండదు కదా. ఆ మెయింటెనెన్స్కి కూడా ఖర్చు అవుతుంటాయి. మనము మొన్ననే కార్ తీసుకున్నాము, దాని ఈఎంఐ నియర్ 18,000 వరకు ఉంటుంది. మెయింటెనెన్స్ ఏంది, ఇంట్లో ఏంది, మా ఖర్చులు ఏంది, ఎవరైనా కలవనీకి వస్తే వాళ్ళకేంది. ఇద్దరు కలిపి తీసుకుంటారా కారు? ఇద్దరు కలిపే తీసుకుంటాము. ఇప్పుడు ఎట్లా అయిందంటే కొంచెము సపరేట్ చేస్తున్నాం కదా. సపరేట్ చేసినప్పుడు డీలింగ్స్ కొంచెం అటు ఇటు అయిపోతుంది. ఇద్దరి మధ్యలో ఎప్పుడు చిన్న గొడవ కూడా రాలేదు? వస్తాయి, ఎందుకు నేను చేసుకుంటా అని ఎప్పుడు అనుకోలేదు. గొడవలు రాకపోతే ఫ్రెండ్షిపే కాదు నాకు తెలిసినంత వరకు అయితే. గొడవలు వస్తాయి కానీ చేసుకుంటా అనేది ఏం లేదు. గొడవలు వస్తే మళ్ళీ కలిసిపోతుంటారు అంతే, కామన్ అది. చాలా మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్ కూడా బాగానే వాడుతుంటారు. మీరు ఎందుకు యూట్యూబ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు? అందులో వీడియోలు సరిగా పెట్టట్లేదు, మీరు ఓన్లీ ఇన్స్టాలోనే చూస్తున్నారు. యూట్యూబ్ చేస్తే మనీ ఎక్కువ వస్తాయి కరెక్టే, కానీ ఇంకా దాని మీద అంత ఫోకస్ చేయలేకపోతున్నాం. దాని మీద చేస్తే ఇన్స్టాలో ఫోకస్ చేయలేకపోతున్నాం, ఇన్స్టాలో చేస్తే యూట్యూబ్ చేయలేకపోతున్నాం. మాకు కూడా ఒక టీం లేదు, ఇద్దరమే. కెమెరామ్యాన్ కూడా ఎవరా అని అంటారు కానీ ఒక్కడేం లేక్టర్, మస్తు మంది ఉంటారు, చేంజ్ అవుతుంటారు. ఇద్దరమే మళ్ళీ కెమెరామ్యాన్ తెచ్చుకోవాలి, యూట్యూబ్ చేయాలి, యూట్యూబ్ రాసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, అంటే అన్ని ప్రెజర్ ఎక్కువైపోయి కొంచెం ఒకటి పర్ఫెక్ట్ చేస్తున్నాం. కొంచెం బడ్జెట్ పెరిగినబడే కొంచెం టీం పెట్టుకొని ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని పెద్దగా చేద్దామనే ప్లాన్లు ఉన్నాం ఈ ఇయర్లో. ఓకే, వస్తున్న రెవెన్యూ ఎట్లా షేర్ చేసుకుంటారు ఇద్దరు? షేర్ అని ఏం లేదు, ఎవరికేం అవసరం ఉన్నా అంతే. కొంచెం అమౌంట్ వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ రాస్తావు, యాక్టింగ్ చేస్తాడు, శివ యాక్టింగ్ చేస్తాడు, అట్లేముండదు. అమౌంట్ షేరింగ్ అవేం ఉండదు. ఓకే, నీతో ఉన్నాయా, నాకు అవసరం ఉన్నాయా ఇచ్చేసి, నాతో ఉన్నా నీకు అవసరం ఇచ్చేసి అంతే. ఇంకా సపరేట్ ఏమైనా డీలింగ్స్ అక్కడ వచ్చినాయా ఇక్కడ వచ్చినాయా ఏం అడగము. బట్ ఇంకా మళ్ళీ ఖర్చులే మళ్ళీ నాతో నీ దగ్గర నాకు అవసరం ఉన్నాయి ఏమన్నా ఇయ్యానండి మళ్ళీ ఇప్పించుకుంటా, మళ్ళీ ఏమి ఇచ్చేది అట్లా ఏముండదు. ఇప్పుడు చాలా ప్రమోషన్ చేస్తున్నారు చాలా మంది, మీరు ఓన్లీ సినిమావి చేస్తున్నారు, చాలా మంది అంటే బెట్టింగ్ యాప్లు అవి చేస్తుంటారు కదా, మీరు చేయట్లేదా లేకపోతే మీకు ఎవరు ఇవ్వట్లేదా చేయమని? చేస్తాం కానీ ఇట్లా ఏవి పడితే అవి చేయము. అంటే కొంచెం బ్రాండెడ్గా ఆలోచించి కొంచెం పేరున్న వాటికి మాత్రమే చేస్తాం. కొంచెం అవి రిస్క్ ఉన్నాయి, బయట జనాలకు వాళ్ళు ఒక మాట ముందే చెప్పేస్తారు. ఒకవేళ ఇప్పుడు బై మిస్టేక్లో చేసినా కూడా వాళ్ళు చెప్తారు దీనివల్ల రిస్క్ అవుతుందని, అవి దాన్ని మళ్ళీ వదిలేస్తాం, దాని జోరు కోపంగా ఇట్లా. అంటే ఎప్పుడైనా మీకు అనిపించిందా ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకు వదిలేద్దాం అని ఎప్పుడైనా అనిపించింది? అది ఇష్టమైన ఫీల్డ్లో పోనీకే ఎందుకు వదిలేయాలి బ్రో. అంటే ఒకసారి కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు కదా. నెగిటివ్ కామెంట్లు అయితే ఏం రావు, మన ఫాలోవర్స్ అంతా మంచి వాళ్ళే, అంత మంచి సపోర్ట్ ఉంది, మాకు సపోర్ట్ ఉంది. అంటే తెలుసుకుంటున్నాం వాళ్ళకి ఇట్లా ఎట్లాంటి కంటెంట్ చేయాలి ఏంది అనేది. ఈ సపోర్ట్ ఉన్నందుకు నార్మల్గా ఎవరన్నా గలీజ్గా కొంచెం వల్గర్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా వేరే వాళ్ళని అయితే వేసుకుంటారు. మా వాళ్ళు మంచిగా చెప్తారు మాకు, ఇట్లా కాదనా ఇట్లా. మేము వాళ్ళని చూసి మేము కొంచెం అంటే ఓకే మంచిదే కరెక్ట్ చెప్పారు అని నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయము. ఒకవేళ ఇంకా గలీజ్ ఉంటే ఆ వీడియో తీసేస్తాం తప్ప కామెంట్స్ అవన్నీ వాళ్ళని ఏమన్నా. మనకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఇట్లాంటివి చేయొద్దు, వాళ్ళకి నచ్చలేదు. ప్రతి ఒక్కరిది వాళ్ళకి ఒకటి మంచి ఒపీనియన్ ఉంటుంది మన పైన, మనం కూడా వాళ్ళని హర్ట్ చేయొద్దు, వాళ్ళకి ఏ విషయంలో అయినా హర్ట్ చేయొద్దు. వాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తుందంటే అదేంది ప్రాబ్లం తీసేయాలి. శివ, మంచి డైలాగ్ చెప్పు నీకు నచ్చింది మీ దాంట్లో, నువ్వు చేసే దాంట్లో ఎమోషనల్గా చాలా డైలాగులు ఉంటాయి, చాలా సీన్లు ఉంటాయి కదా, ఒకటి ఏమన్నా చెప్పు. అది అన్ని ఎన్నో 1000 పైన వీడియోలు చేసినాం, నీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పు. ఏది గుర్తొస్తలేదు ఇప్పుడు, సడన్ మొత్తం లెంతీ ఉంటాయి కదా గుర్తు రావు. చిన్నది, ఎందుకంటే నీ ఎమోషనల్ జనం బాగా నీకు కాంతున్నారు. చిన్నది ఆలోచించి చెప్తాను. అదే కదా మొత్తము డైలాగులు అంటే అంత పవర్ఫుల్గా అట్లా ఏమి ఉండవు, అంత అంటే ఉంటాయి కదా ఎమోషనల్గా, కొంచెం ఎమోషనల్ కూడా ఏముండదు. అంటే ఎమోషనే లాగా చూపిస్తాం, బట్ అందులో కామెడీ క్రియేట్ చేసుకుంటాం మేము. అంటే ఇది ఎమోషనల్ సెంటిమెంట్ అందరు చూసి అరే సారీ భయ్యా అది ఇది అనేది ఉండదు. మొత్తమే లాస్ట్ ఎండ్లో ట్విస్ట్ పెడతాం ఖచ్చితంగా, బయట ఫస్ట్ అట్లా చూపిస్తాం అంతే. దానివల్ల అది ఎమోషనల్ అని ఉండదు. ఇక ఏంటంటే ఫస్ట్ కొంచెం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం అంతే దానికి. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఇన్స్పిరేషన్ అంటే బ్రహ్మానందం. నేను ఇలా స్టార్ట్ చేయడానికి మీకు ఎవరు ఒపీనియన్ ఉంటారు కదా స్క్రిప్ట్ విషయంలో? అది టైంలో చిన్నప్పటి నుంచి లేదు అంటే మేము అనుకున్నప్పుడు ఎవ్వరు తెలియదు మాకు ఫ్లో ఎట్లుండాలి అనేది, దాన్ని ఫాలో అయ్యి చేసినాం అంతే. ఎట్లుండాలి కామెడీ అంటే బయట మనం నార్మల్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎట్లుంటాం, కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో వీడియోస్లో పెడతాం, కొన్ని ఇట్లుంటే ఎట్లుంటుంది అనేది ఆలోచించి అట్లా కొన్ని అంతే. ఇప్పుడు చాలామంది క్రియేట్ చేసుకుంటున్నారు, చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే మీరు ఇంతలా ఇది వచ్చారు కదా, ఈ ఫాలోయింగ్ అది ఉంది,
మరి ఏంటి అదే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ వచ్చింది నాకు ఎంత రాదని చాలా మంది కొత్తగా వస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఇది ఒక నైట్ వచ్చిందా లేకపోతే మీరు సింగిల్ నైట్లు వస్తే 10 రోజులు ఉంటాం, 20 రోజులు ఉంటాం, నెలలు ఉంటాం అంతే. అది 3 years నుంచి చేస్తున్నాము, అట్లే ఉన్నాం ఇక. అంతకు ముందు నుంచి అయినా అని కూడా ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఇట్లాంటి కంటెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నాము. అన్ని రోజుల నుంచి అయినా 3 years అయింది మీకు అంతే? 3 years 3 years అయినా అంటే 3 years కంటే ముందు ఒక 4-5 years ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఫోన్లలో వీడియోస్ తీసి చిన్న చిన్న యాప్లలో వేసి ఎడిటింగ్ చేసి పెట్టినవి, యూట్యూబ్లో పెట్టిన వ్యూస్ రానివి. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మేము కూడా ఫేమస్ కావాలనుకుంటారు, కానీ ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు చేస్తారు, 10 వీడియోలు తీస్తారు, వస్తలేదు అన్న సపోర్ట్ 5 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా అది రాకుండా 3 years అవుతుంది అంతే వచ్చి. నువ్వు ఒక కంటెంట్ ఇవ్వాలనుకుంటే కంటెంట్ ఇవ్వాలి 100%. వ్యూస్ వస్తలేవని ఎందుకు అయిపోతున్నావు? నీ కంటెంట్ ఏంది? నీ కంటెంట్ మంచిగా ఉంటే చూస్తారు. నువ్వు వ్యూస్ వస్తలేవు చేసుకుంటూ పోతుంటే అదే తగులుతుంది, ఆగొద్దు. అదే చాలా మంది చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం, మాకు రావట్లేదు, వీళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు వచ్చి వీళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి, వీళ్ళకి బాగా సంపాదిస్తున్నారని చాలా మంది అంటుంటారు. లేదు, మేము ఏ రోజు కూడా వ్యూస్ కోసము అట్లా అని అనుకోలే. ఏంటంటే మా కంటెంట్ ఏంది, మంచిగా ఉందా, ఎవరన్నా నవ్వుతుర్రా, అట్లా పోయినాం, కానీ వ్యూస్ అని మేము ఇప్పుడు కూడా అనుకోలేదు. ఓకే, ఇప్పుడు చాలామందికి మీరు ఫేమస్, మీరు యూట్యూబ్లో సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం మీకు బాగా తెలుసు కదా. నా ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? ఏమన్నా అంటే ఎట్లా ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా? ప్రపోజల్ అంటే టైప్స్ ఉంటాయి కదా, ఏ ప్రపోజల్స్ అంటున్నా? అది ఇష్టం, ప్రపోజల్ అంటే ఇంకేం నువ్వు అంటే ఇష్టం అట్లా? ఓకే, అమ్మాయిలు అంటున్నారా? ఫస్ట్ థింగ్ అంటే మెసేజెస్ అంటే అంత చూడం. ఓకే, చూసుకోం బంద్ చేసిన. అయినా కూడా మా కామెడీ ఫేస్లకు అమ్మాయిలు మళ్ళీ మెసేజెస్. కామెడీ ఫేస్లో అని కదా, మీరు కొంచెం సెలబ్రిటీలు కదా. సెలబ్రిటీస్ మేము అంత సెలబ్రిటీస్ ఏం కాదు, ఏదో జస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, వీడియోస్ చూస్తున్నారు అంతే. ముందు అయితే మేము ముందు అయినప్పుడు చూద్దాం కష్టపడి. ఓకే, నీ డ్రీమ్ ఏంటి? మంచి మంచి మూవీస్ చేసుకుంటుండాలి, మంచి రోల్స్ చేసుకుంటా, కామెడీవే ఎదుగుతాము. ఏమైనా సినిమాల నుంచి నా ఫోన్లో ఏమైనా వచ్చినాయా నీకు ఆఫీస్ నుంచి? 2-3 మూవీలు చేస్తున్నాము, ఓకే అని. ఓకే, అంత కామెడీ రోల్స్ ఏం కాదు, ఏదో ఉన్నా అంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఏమైనా మంచిగా వస్తే చూపించచ్చు. వెళ్తావు. ఓకే, అంటే ఆర్టిస్ట్ కానా లేకపోతే స్క్రిప్ట్ రైటర్ కాదా? లే, యాక్టింగ్ ఆర్టిస్ట్ కానీ. ఆర్టిస్ట్గా వెళ్తావు నువ్వు? మరి కాపీ పేస్ట్ స్క్రిప్ట్ నేను రాసుకోమన్నా రాసుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు నీకంటే నీ గురించి నువ్వు బాగా రాసుకుంటావు కదా. అదే రాసుకుంటావు కదా, వేరే సీరియల్స్ అవి మర్చిపోయాను. మీకు సినిమా ప్రమోషన్లు అవి వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఓకే, అవి ఎట్లా చేస్తారు ప్రమోషన్లు అవి? ఎట్లా అంటే సినిమా ప్రమోషన్లు అవి వస్తున్నాయి కదా ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళని చాలా మందిని తీసుకుంటున్నారు, సోషల్ మీడియా వాళ్ళని చాలా మంది తీసుకుంటున్నారు కదా. సో అదన్నీ బాగానే వస్తున్నాయి మీకు మొత్తం? అన్నీ బాగానే వస్తాయి. అట్లా అంటే మరీ రెగ్యులర్గా ప్రతి మూవీకి పోయి ప్రమోషన్ ఏం చేయము, ఏదో కొన్ని మూవీస్ అంతే. ఎక్కువ మూవీస్ కూడా చేయలేదు ఇంతవరకు ప్రమోషన్. 2 సార్లు మీరే క్రియేట్ చేసుకోవాలి. 2 మూవీ ప్రమోషన్స్ అంతే ఇంతవరకు. కంటెంట్ మీరే క్రియేట్ చేసుకోవాలి. కంటెంట్ మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒకటి స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తే మనకు నచ్చదు, మనం ఇస్తే వాళ్ళు చెప్పిన దాన్ని మనం మాడిఫై అని వేసుకుంటాం, కానీ ఇచ్చింది ఎగ్జాక్ట్ చేయం. ఎందుకు సాటిస్ఫాక్షన్ రాదు, మనది మనం ఉంటే కొంచెం అట్లా. ఓకే, ఇప్పుడు 100లో 90 పాజిటివ్ ఉంటే ఒక 10 నెగిటివ్ ఉంటుంది ఏదో ఒకటి. ఎవరో ఒకరు మీరు ఎదుగుతున్నారు కదా అని ఎవరో ఒకరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నెగిటివ్ వాళ్ళ గురించి ఆలోచిస్తే లాభం లేదు. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిన సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? అలా బాధ వస్తుంది, ఎందుకు రాదు? అరే ఇంతమందికి నచ్చినప్పుడు వాళ్ళకి ఎంత నచ్చాము, కానీ ఇంకా ఎంత పెద్ద చేనులో కలుపు మొక్కలేను పురుగులు వస్తుంటాయి పోతుంటాయి. ఓకే, మస్తు మంది ఇప్పుడు ట్రై చేస్తారు, కానీ మనకు మంచి సపోర్ట్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఏమన్నా కూడా ఫాలోవర్సే మాట్లాడతారు వాళ్ళతో డైరెక్ట్గా, వాళ్ళే రిప్లైలు ఇచ్చుకుంటారు, మనం ఇచ్చే అవసరం కూడా లేదు. అదే చాలా అనిపిస్తుంది, అదొక్కటి చాలుగా. ఎవరన్నా బ్యాడ్గా ట్రై చేసినా కూడా ఫస్ట్ ఫాలోవర్స్ నీకేమైంది నువ్వు చూడక మరి అన్నట్టు కూడా ఉంటారు. ఓకే, మీరేం రియాక్ట్ అవ్వరు, ఓన్లీ ఫాలోవర్స్ చూసుకుంటారు అంతా, మన వాళ్ళు అట్లాంటి వాళ్ళు. ఓకే ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు ఇంకా క్రియేటర్స్ ఉంటారు, ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళతో ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు. అంటే ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటారు, ఎవరైనా మీ కంటెంట్ ఎలా ఉంది బ్రో అని ఎవరైనా కామెంట్ చేస్తుంటారు? ఫస్ట్ థింగ్ అట్లా మేము అట్లా ఏం పోము, మనతో మంచిగా ఉన్న వాళ్ళతో మేము మంచిగానే ఉంటాం. ఓకే, కంటెంట్ ఆల్వేస్ మంచిగానే ఇవన్నీ ట్రై. ఎవరితోనా హేట్ రేట్, ఇప్పుడు ఎవరితోనా హేట్ రేట్ లేదు మాకు. ఓకే, అందరితోనే మంచి బాగుండే ఉంది, అందరూ మంచిగానే మాట్లాడతారు, అందరు మంచిగానే ఉంటారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు కదా బ్రో. మనకేమంత మరి అంత యాటిట్యూడ్ అంత అది లేదు కదా, అది లేనప్పుడు అందరు మన దగ్గర మంచిగానే ఉంటారు. అదేదో చూపించాలని కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడే అంత నేను అంత నేను ఇంత, చాలా పెద్దది ఇది, ఇంట్లో ఎంత వచ్చినా తక్కువనే, పెద్ద వాళ్ళే ఉంటారు.
ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ అది మీకు ఫోన్ చేసి మీతో ఏదో ఒకటి చెప్తుంటారు కదా, అరే మామ నువ్వు మంచి ఫేమస్ అయినవారు అని ఏదో ఒకటి చెప్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఎలా చెప్పినప్పుడు? మంచిగా అనిపిస్తుంది కానీ కాలేజీలో ఉన్నప్పుడు పట్టించుకోలేరు, ఇప్పుడు అట్లా చెప్తారు. కలుస్తుంటారా ఫ్రెండ్స్? కలుస్తుంటాం. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఏది చేస్తే బాగుంటుంది, కొన్ని చేసినప్పుడు ఇందులో ఇది మిస్ అయింది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయి, అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బాగానే మందురు. కొంతమంది లైట్గా ఇక నార్మల్గా చూసి చూడనట్టుంటారు. కొంతమంది ఫస్ట్ పట్టించుకోరు కానీ ఇప్పుడు ఏమేరా దేక్తలేవు అంటారు. ఇట్లా టైప్స్ ఉంటారు అందులో కూడా. ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, అందులో ఒకరిద్దరు మంచి వాళ్ళు, కామన్గా ఉండేటోళ్ళు ఉండరు, నార్మల్గా ఉండేటోళ్ళు ఉండరు. ఓకే. సినిమాలు బాగా చూస్తుంటారు అందరూ? బాగా నచ్చిన సినిమా ఏంటి బాగా? ఈ మధ్యలోనా బలగం నచ్చింది. బాగా ఫేవరెట్ హీరో అంటారు? ఫేవరెట్ పలానోడు ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అంటారు కదా. ప్రభాసే. ఇద్దరికి ప్రభాస్ ఇష్టం అంతేనా? ఇద్దరు ఒకటేనా లేకపోతే కలిపి ఒకటే చెప్తున్నారు ఇద్దరు? అంటే ఇష్టం బట్ అంటే ఇప్పుడు నేను కొంచెం అంత ఓవర్గా అట్లా చెప్పాం. ఓకే. ఇష్టం లైక్ అంటే బాగుంటుంది ప్రభాస్ అంటే, కొంచెం ఫీల్ బాగుంటుంది. రెవెన్యూ ఎంత వస్తుంది మీకు? ఎంత సంపాదిస్తున్నారు? ఐ మీన్ మీరు పడిన కష్టానికి ఎంత వస్తుంది మీకు? ఇన్కమ్ ఎంత వస్తుంది? యూట్యూబ్ చేస్తే బాగా వచ్చేది, యూట్యూబ్ చేస్తలేం కాబట్టి అంతనే ఇక యూట్యూబ్ చేయాలని అనుకుంటున్నాం, అందుకే నెక్స్ట్ యూట్యూబ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే. ఇన్స్టాలో కూడా బాగానే వస్తుంది కదా? ఇన్స్టాలో కూడా వస్తుంది కానీ రెగ్యులర్ కాదు కదా, అది ఒక నెల వస్తే ఒక నెల అంత ఉండదు. అదేదో ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి నడుస్తుంది అట్లా. బాగానే ఉంది మొత్తం అయితే మీ ఇద్దరికైతే. వచ్చినవి కూడా ఇక దానికి దీనికి అట్లా ఇట్లా అయిపోతుంది. ఈఎంఐలు అవి ఇవి వస్తున్నాయి. ఇక ఈఎంఐలు ఇన్కమ్ వస్తుందని ఈఎంఐలు పెట్టుకుంటున్నారు మీరు? ఇన్కమ్ వస్తుంది కానీ ఒక రెగ్యులర్ పేమెంట్ అయితే కాదు కదా, ఇది రెగ్యులర్ రాదు. యూట్యూబ్ చేసినాం అనుకో ఇప్పుడు దాని నుంచి ఒక మంచి అమౌంట్ వస్తుంది మనకు. ఇది కాకుండా నీకు వేరే ఏం చేస్తున్నారు మీరు? అంటే ఇది పర్మనెంట్ కాదు కదా, ఇప్పుడు ఇది పర్మనెంట్ కాదు కదా. సో ఇది కాకుండా నీకు వేరే ఏం జాబ్ చేస్తున్నారు? పర్మనెంట్ కానీ ఇట్లా అదేది నెక్స్ట్ లెవెల్ కోనికే స్క్రిప్ట్స్ అవన్నీ రాసుకుంటున్నాం. ఇంకా ఇక్కడే ఏమి ఉండం కదా, మొత్తం దీని మీదే ఉన్నాం. వేరే జాబ్లో ఏం చేయట్లేదు? జాబ్లు అన్నీ వచ్చినా కూడా ఏం పోలేదు. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ కోనికనే ట్రై చేస్తాం కదా. ఓకే. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆర్టిస్ట్ లాగానే ఉండాలి, అట్లా కానీకనే ట్రై చేయాలి. మూవీస్లలో పోదామనే చూస్తున్నాము. ఇద్దరు కలిసేనా ఎవరికాళ్ళు విడిగా ట్రై చేసుకుంటారు? అది డైరెక్టర్లు వాళ్ళ ఇష్టం. ఇక ఇద్దరికి వస్తే హ్యాపీయే కదా. ఓకే. చాలా సైలెంట్గా ఉన్నాడు శివ, ఏం మాట్లాడలేదు. మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ అంతా సాయే కాబట్టి సాయే మాట్లాడతాడు అంటావా? నువ్వేం మాట్లాడలేదు? కొంచెం ఇంట్రోవర్ట్ అంతే. ఇంట్రోవర్ట్లకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అట్లా ఏం లేదు కానీ నాకు మాటలు ఎక్కువ రావు. సీన్లు బాగా చేస్తావుగా, ఏడిపిస్తుంటావు జనాలు బాగా. యాక్టింగ్ చేయడానికి కెమెరా ముందుంటే అది చుట్టుముట్టున్న జనాలను మర్చిపోతా. అప్పుడు బాగా చేస్తున్నావు, ఇప్పుడు ఏమైనా చెప్పమంటే కొంచెం భయపడుతున్నావు, ఆలోచిస్తున్నావు. ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తలేం కదా. కొంచెం 10 మంది ముందు వెళ్ళినప్పుడు కొంచెం అవుతుంది స్టేజ్ ఫియర్ ఉంది. నాకు కూడా ఉంది. ఓకే శివ సాయి, మీరిద్దరూ ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Once again, thank you so much. థ్యాంక్స్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.